నా పేరు తిమోతి. నేను మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర బార్డర్లో పరిచర్య చేస్తాను. చాలా అద్భుత కార్యాల గురించి చెప్తూ వచ్చారు. అన్నింటికీ మించి గొప్ప అద్భుతాలు ఏంటంటే నాలో కానీ మనందరిలో కానీ జరిగిన అద్భుతం ఏంటంటే సణిగి గొణిగే నోర్లు స్తుతించే నోర్లుగా మార్చబడ్డాయి. నంబర్ 2, విశ్వాసము, మన ఓన్ ఫెయిత్ను, వ్యక్తిగత విశ్వాసాన్ని ఏ విధంగా వాడుకోవాలో మనకు ఈ సిస్టమ్ నేర్పించింది. హల్లెలూయా. కాబట్టి ఈ బ్రదర్ ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఈ సిస్టమ్ అనే ఒక మాట వాడారు. నిజమే, ఈ సిస్టాన్ని మనం ఫాలో అయినప్పుడు అద్భుతాలు మనల్ని ఫాలో అవుతాయి. హల్లెలూయా. మేము చాలా 2 సంవత్సరంన్నర పైనుండి మేము కూడా లైవ్లో మేము పాల్గొంటున్నాం. నా జీవితంలో కూడా చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఒకసారి సాక్ష్యం కూడా చెప్పాను. ప్రాముఖ్యంగా ఒక సాక్ష్యం చెప్పడానికి వచ్చాను ఈరోజు. మహారాష్ట్ర ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. అయితే పాపం ఆ ప్రాంతంలో చాలా డ్రై ఏరియాస్ అవన్నీ. అక్కడ పరిచర్య చాలా ఇబ్బందికరం. సంఘాలు పోషించే స్థితి లోపల ఉండవు. స్పాన్సర్స్ కూడా ఎవరు అంతగా ఏమి లేరు. ఒకరోజు నాతో ఒక విషయం షేర్ చేసుకున్నారు. బ్రదరు, కనీసము రైస్ కూడా లేవు తినడానికి, పరిచర్య చాలా ఇబ్బంది అవుతుంది అని ఇలా నాతో షేర్ చేసుకున్నప్పుడు, నేను ఆల్రెడీ ఈ సిస్టమ్ను ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఒక చిన్న సలహా చెప్తాను, వింటావా అని చెప్పాను. నీకు నెలకు ఎంత సరుకులు అవుతాయో ఒక పేపర్ మీద రాయి. రైస్ బ్యాగ్ నీకు ఎంత కావాలి? బ్రదరు 1 మంత్కి ఒక 25 kgs రైస్ బ్యాగ్ కావాలి అని అన్నారు. ఓకే, రైట్ డౌన్, రాయ్. నీకు పప్పులు ఉప్పులు ఇవన్నీ ఏం కావాలో అవన్నీ ఒక పేపర్ మీద రాయి. రాసి దాని మీద చేయబెట్టి ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పు. అలా 2 రోజులు స్తుతించిన తర్వాత ఆయనే మళ్ళీ ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, బ్రదర్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక బ్రదర్ వచ్చారు, 4 క్వింటాల రైస్ తీసుకొని వచ్చారు అని చెప్పేశారు. సో ఈఎంఐలు ఉన్నాయి కట్టడానికి. ఈ యాప్లోంచి ఆ యాప్లో తీసి కట్టడం, ఆ యాప్లోంచి ఈ యాప్లో కట్టడం, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. కానీ ఆ ఈఎంఐలు ఆ మంత్ నుంచి టైమ్లీ, అంటే దేవుడు ఏదో విధంగా సమయోచితంగా అవన్నీ కూడా కట్టినందుకు స్తోత్రం అని చెప్పాను. అదే ప్రకారము దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఆ ఈఎంఐలు కూడా పేమెంట్ అవుతున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ కొరకు బాధపడుతూ ఉంటే ఫీ కూడా మిరాక్యులస్లీ, అంటే ఆయన అకౌంట్లో పడడము, ఫీ పేమెంట్ కూడా అయిపోయింది. ఇలా నేను వెలిగించబడమే కాదు, నాకు తెలిసిన వ్యక్తులకు కూడా, సేవకులందరినీ కూడా, బిలీవర్స్ అందరికి కూడా ఇదే ప్రకారముగా ఇంతకాలము ప్రార్థన చేశాం, ఇక నుంచి స్తుతిద్దాం, స్తుతి మార్గంలో వెళ్దాం అన్నప్పుడు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అన్నింటికి మించి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంతకాలము మేము వర్రీతో ఉన్నామన్నా, ఇప్పుడు మాలో ఆ టెన్షన్ లేదు, మేము స్తుతించి సంతోషంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.